రెడీ వరకు చికెన్ గార్లిక్ చేసిన ఇదంతా బోన్లెస్ అనమాట. ఇలా తీసుకుని చూడండి. దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఈ రోజే పట్టానండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటాను. నేను ఇలా కొద్ది కొద్దిగా వేస్తున్నాను కదా, నాకే డౌట్ వస్తుంది ఎంత వేయాలో అని. కాకపోతే 1 స్పూన్ వేసానండి. కారం, సాల్ట్, ఒక స్పూన్ తీసుకున్నాను. పసుపు వచ్చేసి హాఫ్ వేస్తున్నానండి, హాఫ్ స్పూన్ వేస్తున్నాను. కారం వచ్చేసి 2 స్పూన్స్ వేస్తున్నానండి. ఇది ధనియాల పౌడరు, నేను ఆల్రెడీ పట్టి ఉంచాను కాబట్టి ఇది చూపిస్తున్నాను. ఇది కూడా 1.5 స్పూన్ వేసాను. ఇది వచ్చేసి చెక్క, లవంగ అన్నీ నేను గ్రైండ్ చేసి పౌడర్ పట్టుకున్నాను. ఓకే, ఇది వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ అండి, లైట్గా వేస్తున్నాను, చాలా వేయట్లేదు. మనం చాలా వాడకూడదు, ఇది లైట్గా చూపిస్తున్నా టేస్ట్ కోసం అండి. ఇదంతా ఇప్పుడు మ్యాగ్నేట్ చేద్దాం. ఇదంతా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఓకే, ఫైన్, రెడీ అయిపోయింది. ఇదిగోండి. ఓకే, ఇది కొద్దిసేపు ఒక 10 నిమిషాలు ఉంచుదాము. కార్న్ఫ్లోర్ కూడా వేయాలండి, అప్పటికప్పుడు వేసుకొని రెడీ చేద్దాం. ఓకే, ఆయిల్ వేస్తున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఫ్లవర్ వచ్చేసి ఒక 3 స్పూన్స్ వేస్తానండి, ఎక్కువ వద్దు. సింపుల్గా స్నాక్స్ లాగా పిల్లలకి ఇవ్వాలంటే ఈజీ టిప్స్ అండి ఇది. ఆయిల్ వేడైపోయింది. ఓకే, వేడైందండి, కనిపిస్తుంది కదా. సిమ్లో పెడుతున్నానండి, మరీ హై కాకుండా. ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను మీకు, మీరు కూడా ఇలాగే చేసుకొని టేస్ట్ చూడండి, మీకే తెలుస్తుంది ఎలా ఉంది అనేది. మౌనంగానే గగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటి పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటి
కొత్త చిగురు కనిపిస్తుంది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది వదగమని అర్థమందులో ఉంది. ఇలా ఎంజాయ్ చేసుకుంటూ వంట చేస్తే మనకి స్ట్రెయిన్ అనిపించదండి. అలా పాడుతూ ఉంటానన్నమాట. ఎప్పుడు ఎలా గుర్తొస్తే అప్పుడు నేను పాడి వినిపిస్తా. సారీ. పూర్తి సాంగ్ పాడాలంటే చూసుకొని మొబైల్లో చూసుకొని పాడమంటే పాడతానండి. జస్ట్ అలా ఒక లైన్ మాత్రం పాడుతున్నాను. సాంగ్స్ అంటే నాకు ఇష్టం, అందుకే. ఓకే అండి, ఇప్పుడు తీస్తున్నాను. ఇలా వేసి ఇలా విడదీస్తున్న దీంట్లో టమాటాస్ అండి, ఇవి కట్ చేశాను ఇప్పుడే. ఇది ఫ్రై అవుతుంది, అంత లోపల నేను మిక్సీ పట్టుకుంటాను. ఇది టమాటా అండి, ఈ టమాటా ముక్కలన్నీ గ్రైండ్ చేస్తాను. ఇది వచ్చేసి పెప్పర్ అండి, పెప్పర్ కూడా కొంచెం వేస్తున్నాను టేస్ట్ కోసం. గ్రైండ్ చేస్తున్నాను. రెడీ అయిపోయిందండి, స్మూతీగా వచ్చేసింది. ఓకే, ఆయిల్ నెక్స్ట్ టైం మళ్ళీ ఫ్రై చేసినప్పుడే యూజ్ అవుతుంది, ఇంకా దేనికి యూజ్ అవుతుంది అనమాట. దీంట్లో తక్కువ వేసుకుంటున్నానండి, ఆల్రెడీ ఫ్రై అయ్యింది కాబట్టి మనకు అంత అక్కర్లేదు. లైట్గా ఉందో లేదన్నట్టు వేసుకున్నాను నేను. ఇదిగోండి, ఆనియన్ అవన్నీ వేయట్లేదు కాబట్టి, ఓన్లీ గార్లిక్సే కాబట్టి ఆయిల్తో పెద్ద యూజ్ లేదనమాట. ఇప్పుడు లైట్గా వేసుకోవాలి. బటర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను బటర్ వేయట్లేదు. సిమ్లో పెట్టాను. 2 పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా చీల్చుకోవాలి. చాలా లాంగ్ ఉన్నాయి కాబట్టి వీటిలో 3 చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ గార్లిక్ వేద్దాము. గార్లిక్ కూడా పూర్తిగా మాడకూడదండి, హాఫ్ బాయిల్ చేయాలి. చేసిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ కరివేపాకు వేయాలి. ఈ కారం సరిపోతుందండి, దీంట్లో ఆల్రెడీ మనం వేసాం కాబట్టి ఇంకే మసాలాలు అక్కర్లేదు. ఎక్కువ మసాలాలు తినకూడదండి, సింపుల్గా తినాలి. అందుకే నేను చాలా లైట్గా తిన్నాను. లైట్గా అంటే దానికి తగ్గట్టుగా తింటున్నాము. ఓకే, ఇప్పుడు ఇది ఫ్రై వేద్దామండి.
ఈ పేపర్స్ తీసేస్తున్నాను, ఎందుకంటే ఫ్రై అంతా వేయాలి కాబట్టి. ఇప్పుడు ఫ్రై వేసి ఇలా ఒకసారి తిప్పుకొని మళ్ళీ ఇప్పుడు ఈ టమాటా సూప్ వేసేస్తున్నాను. ఈ టమాటా సాస్లో కొంచెం బాయిల్డ్ అయ్యాక కొత్తిమీర వేసి దించేయడమే మనం. ఓకే, ఇలా అంతా బాక్స్లో పెట్టుకుంటానండి. చూడండి అంత దగ్గరకు అయిపోయింది. ఈ చలికాలంలోన ఇలా పిల్లలకి స్నాక్స్ లాగా ఇస్తే చాలా హాయిగా తింటారండి, వద్దనకుండా తింటారు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం కదా. గార్లిక్ ఆరోగ్యానికి మంచిది, టమాటా కూడా మంచిది, అన్నీ మనం ఆరోగ్యమైనవన్నీ వేసాం కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. లైట్గా ఇలా తిప్పుకొని దించేద్దాం. లైట్గా జ్యూసీగా ఉండాలండి, టేస్టీగా ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు ఆఫ్ చేస్తాను. వావ్, సూపర్, చూడండి చాలా బాగుంది. ఓకే, మీకు నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఓకే అండి, బాయ్.